చూద్దాం, ప్రజలు ఉన్నారు కదా, చూద్దాము. ఎన్నిసార్లు నా చేతిలో ఓడిపోయిందో కాంగ్రెస్ పార్టీ అదే అంబర్పేటలో. డిపాజిట్ రాలా, ఎవరు కేటీఆర్ చెప్పిండా? ఆయనను కూడా ఓడించిన నేను 3 సార్లు అంబర్పేటలో ఓడించిన, సికింద్రాబాద్ పార్లమెంట్ ఓడించిన. కేటీఆర్ సర్టిఫికేట్ ఎందుకు? దిక్కు దివాలా లేకుండా పోతుంది ఈ పార్టీ. బిచాన ఎత్తేస్తుంది పార్టీ బీఆర్ఎస్. తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదు, బీఆర్ఎస్ అవసరం లేదు. ఈ రోజు ఈ కుటుంబ పార్టీ, కరప్షన్ పార్టీ యొక్క ఆవశ్యకత తెలంగాణలో లేదు. ఇంకా ముందున్నది ముస్లింల పండుగ. మీ పార్టీ బినామీ, మీ పార్టీ వారితో కలిసి కాపురం చేశారు, మీ పార్టీ వారితో కలిసి ఎలక్షన్ లో పోటీ చేశారు. ముఖ్యమంత్రి కుటుంబంతో పార్ట్నర్స్ ఇల్లు రికార్డు ఉంది, నేను చెప్పలేను, రికార్డు చెప్పిన. బీఆర్ఎస్ పార్టీ ఈజ్ అవుట్డేటెడ్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నా ఫార్మ్ హౌస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఇర్రెలవెంట్ పార్టీ. లోక్ సభలో ఏ ఒక్క ఓటు బీఆర్ఎస్ కేసినా అది చెత్త కుప్పర వేసినట్టే. ఇంకా వేరే మామూలైతే గట్టిగా అంటారు. కాబట్టి ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత ఈ యొక్క వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎవ్వరు కూడా, ఏ ఒక్క తెలంగాణ బిడ్డ కూడా వేయడు. ఎందుకంటే ఆ ఓటు మురిగిపోతుంది, వృధా అవుతుంది. ఒక ఎంపీ, 2 ఎంపీలు గెలిచినా వాళ్ళు చేసేది ఏమి లేదు. ఢిల్లీలో ఏ లక్ష్యం వాళ్ళు ఓటేస్తే ఏ లక్ష్యం కోసం ఓటేయాలి, దేన్ని చూసి ఓటేయాలా, ఎందుకు ఓటేయాలా, ఏం సాధిస్తారు వాళ్ళు, ఏం మాట్లాడతారు వాళ్ళు. కాబట్టి ఈ రోజు దేశంలో need of the hour once again is a Narendra Modi. Corruption free government, able leadership, stable government, development, image of the country, welfare schemes, infrastructure improvement, everywhere is a need of the hour of the Narendra Modi government once again. Period bar Modi Sarkar.